ఈ కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ దేశంలోని ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారికి మాట్లాడవలసింది. వివిధ వర్గాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తహసీల్దార్ గారికి వసపల్లికి కార్యక్రమంలో పాల్గొంటున్న లక్ష రూపాయల ఆరుగా మన తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమము మనము అప్లికేషన్గా పెట్టుకోవడం జరుగుతుంది. మ్యారేజ్ అయ్యాక ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో అప్లికేషన్ పెట్టుకున్న వారికి మనము మన తహసీల్దార్ లెవెల్లో ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఆర్టీఓ గారికి పంపి ఆర్టీఓ గారి ద్వారా మనము బిల్ పంపించి ఎమ్మెల్యే గారి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రతిసారి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మరి మన మహిళల కోసం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు మహిళల కోసం ఎన్నో సంస్కరణలు చేశారు, ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టారు. మరి ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కళ్యాణ లక్ష్మి కానివ్వండి, మరి ఇంట్లో మన ఆడపడుచు కూడా ₹1,00,000 కట్నాన్ని అందజేస్తున్నారు. మరి మన దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా అలా లేదు. అలాగే ఒంటరి మహిళల పెన్షన్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మరి ఆడపిల్ల ఎదుగుతున్నప్పటి నుంచి మరి చివరి వరకు కూడా చివరి వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్క దశలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన మహిళలకు ఎన్నలేని సేవ చేస్తున్నారు. మరియు ఇంటి పెద్దగా ఒక అన్నగా ప్రతి ఒక్క తరుణంలో కూడా నేనున్నాను అంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మన జగిత్యాల నియోజకవర్గంలో మన డిస్ట్రిక్ట్ లో కూడా ఎక్కలేని విధంగా పెద్ద ఎత్తున మన సంజయ్ గారు వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు అనేవి పెద్ద ఎత్తున కూడా మన ప్రజలకు అందుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా మరి కరోనా టైంలో కూడా మరి ప్రతి ఒక్కరు భయపడుతున్న తరుణంలో కూడా మన సంజయ్ గారు ముందుకు వచ్చి లబ్ధిదారులకు అందజేయవలసిన కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి మరి ప్రజలకు సంక్షేమం కోసం మరి వారి ఆర్థిక సహాయం కోసం మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఇచ్చేటటువంటి ఎల్ఓసీలు కానివ్వండి, సీఎం సహాయాన్ని కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా అతిపెద్ద సంఖ్యలో మరి ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గానికి కానివ్వండి, మన జగిత్యాల పట్టణానికి కూడా అందుతున్నాయి. మరి ఈ సందర్భంగా మరి ఈరోజు కూడా మన పట్టణానికి సంబంధించినటువంటి సుమారు 24 కళ్యాణ లక్ష్మి చెక్కులు అందిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు. మరి 24 లక్షల రూపాయలు మరి అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అలాగే మరి సందర్భంగా మరి మహిళా సోదరి మనందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరి మా అన్నగా ఇక్కడికి వచ్చి చెక్కులను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా మన మహిళా సోదరి మనందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, అదే విషయాన్ని కూడా మా చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది, తహసీల్దార్ కూడా చెప్పారు. ఎక్కడ కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇంతవరకు లేదు, ఇప్పుడు కూడా భారతదేశంలో లేదు. ఒక ఆడపిల్ల పెళ్లి అంటే ఎంత భారమో మనందరూ తెలుసు, ఆడపిల్లలు పెంచాలని. అలాంటి పరిస్థితుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లుల కోసం, పిల్లల కోసం ఎన్నో గొప్ప కార్యక్రమాలు తీసుకున్నారు. అన్నిటికంటే గొప్పది నిజంగా చెప్పాలంటే ఎన్నోసార్లు మనం ఇంటుంటే 100 అబద్ధాలు అనేది ఒక ఆడపిల్ల అర్థం చేయాలన్నారు. అంటే అంత ప్రాముఖ్యత. మన అబద్ధవాడిగా ఒప్పుకోకపోయినా ₹1,00,000 ఉంటుంది. ఇంట్లో ఎన్నో ఉన్నాయి. మంచి ఉన్నత కుటుంబంలోకి లక్షల్లో కూడా ఒక లగ్నం చేసిన తర్వాత ఆఖరి ఒక ₹1,00,000 బాకీ పెడితే ఎడికెళ్తారు తెలియని పరిస్థితి ఉంటుంది. మంచి కూడా నాకంటే కూడా ఇబ్బంది అయి ఉంటుంది. ఉన్నమాట చెప్తున్నా, ఎంతున్నోనైనా తిరున్నోనే నేను తినను కాదు. అయినా కానీ డబ్బు సమయానికి అందడం వల్ల నాకు ఈజీ కాదు. అలాంటిది 100కి 90% మంది తెలంగాణ భారతదేశంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అలా దీంట్లో కులం లేదు, మతం లేదు, అన్ని వర్గాల వారికి ఎవరెవరైతే బిలో పవర్టీ ఉంటారో, తెలంగాణ ఉంటారో వాళ్ళందరికీ ఇస్తున్న పథకం ఈ కళ్యాణ లక్ష్మి పథకం. ఎప్పుడు కూడా చాలా పథకాలు కొన్ని కులస్తులకు అందరికీ కావు.
వాళ్ళు ఎంత కడుపు మీదస్తులు కానీ కొన్ని కులాలకు అందకపో కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇటు కళ్యాణ లక్ష్మి పథకం కానీ అదేవిధంగా రైతులు అది ఏ కులం కానీ ఏ మతం కానీ రైతు బంధు పథకం ఈ రెండు పథకాలు అదేవిధంగా కేసీఆర్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందుతుంది. అంతకుముందు ఉండేది కాదు. మరి వాళ్ళ మనం చూస్తున్నాం మహిళల కోసం ఎన్ని కార్యక్రమాలు ఒక్కటి కాదు రెండు కాదు. ఎట్లయితే ముఖ్యమంత్రి గారు 2014 నేను మొట్టమొదటిసారి పోటీ చేశాము అసలు మేము ఎలక్షన్లో చెప్పలేదు చేస్తామని చెప్పి అట్లాంటిది ఎన్నడూ చెప్పండి కూడా కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించింది. అట్లనే రేపటి నాడు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుని తర్వాత గర్భవతి రసూత్ అయితే సర్కార్ పథకాలు ఆడపిల్ల అయితే 13,000 మగపిల్ల అయితే 12,000 ఇచ్చి దాంతో పాటుగా సూట్ కేసు నిండా బట్టలు పౌడర్స్ అన్ని పెట్టి 102 వాహనాల అంటే జీబులు ఎక్కించి తల్లి గారు మళ్ళీ అత్తగారింటి కాడ ఎట్లా తీసేస్తారో గట్ల బట్టలు పైసలు పెట్టి తీసేస్తున్నాం పథకం కేసీఆర్ గారు ఎన్నడూ కూడా చరిత్రలో లేదు. తల్లి గారు అత్తగారింటి కాడ తీసేస్తున్నాం ఇవాళ పైసలు ఇచ్చి బట్టలు పెట్టి ఆఖరికి సంటికులకు తోమలు ఉండకుండా నచ్చడానికి ఆడపిల్ల దాంట్లో పిల్లగా బొమ్మ పడుతున్నారు బొమ్మ పడుతున్నారు అంటే ఇన్ని కార్యక్రమాలు అంటే పిల్లలు పెరిగినాక మళ్ళా అంగన్వాడీ స్కూళ్ళలో వట్టిగా వారిద్దరు ఆ టీచర్లు ఎప్పుడు స్ట్రైక్ చేసుకుంటాడు తహసీల్ చౌరస్తా అక్కడ కనబడుతుండే మా తహసీల్దార్ అక్కడికి ముందర ఎప్పుడు స్ట్రైక్ చర్యలు కట్టుకొని అలా 4,000 జీతాలు చేసి ఆ ఆయమ్మలకు 1,000 రూపాయల జీతం కూడా తెలంగాణ రాకముందు 6,000 రూపాయలు వేసి ఇవాళ వాళ్ళందరూ కూడా ఈ తల్లి మళ్ళా రేపటి నాడు గర్భవతి అయితే ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఎక్కడ లేని విధంగా అప్పుడు వారానికి 8 రోజులు కొడుకుంటాం ఇవాళ నెల కొడుకుంటే పథకాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ దీనికోసం 140 కోట్ల రూపాయలు అదనంగా తల్లి పిల్లల కోసం ఈ పౌష్టికాహారం కోసం ఆరోగ్య లక్ష్మి పథకం కోసం అదనంగా ఇస్తున్నాం. 310 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 310 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ప్రతి సంవత్సరం. అంతకుముందు లేదు. అదేవిధంగా మళ్ళా పాప సరిగ్గా లేకపోతే మరొక 2-3 సంవత్సరాలు వాళ్ళకు పౌష్టికాహారం రాసుకొని ఇస్తుంది. 6 నెలలకు వెళ్ళి 3 ఏళ్ళు దాకా. అంటే ఇంతకుముందు చెప్పినట్టు అంగన్వాడీ టీచర్లు అంతకుముందు ఇప్పుడు వాళ్ళ వర్కర్లు ఇప్పుడు వాళ్ళకి టీచర్లు చేసి మళ్ళీ పిల్లల భోజనం వాళ్ళకు చదువు చెప్పే విధంగా అంగన్వాడీ టీచర్లు చేసి ఆర్గనైజిస్తున్నాం. మన దురదృష్టం కరోనా వచ్చింది 9 నెలలు దాన్ని అయిపోయినాయి. అయినా కానీ వారం ఒకసారి ఇంటింటికి తీసుకుపోయి పంపించేస్తున్నాం మన అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ ఆయాలు. ఇట్లా ఒకటొకటి చెప్పుకుంటూ పోతే సర్కార్ పదాలు పోతే మళ్ళీ మన బీద పిల్లలు ఉంటే సన్నబియ్యం పథకం గురుకుల పాఠశాలలు మంచి భోజనం పెట్టి విద్య ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా హై స్కూల్ పిల్లలకు వస్తే వాళ్ళకు కూడా మళ్ళీ కిట్స్ ఇచ్చారు మహిళలకు గవర్నమెంట్ స్కూళ్ళలో. అంటే ఆడపిల్లలకు పెద్దయిన వాళ్ళకు కొన్ని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇస్తే ఈ ప్రభుత్వం తల్లి పిల్లల పట్ల ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది. అట్లనే మన ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు ఒక 40,000 కుటుంబాలకు ఒక్కటి కాదు 2 కాదు 40,000 కుటుంబాలకు మహిళలకు నెలకు 2,000 చొప్పున అందుతున్నాయి ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో. ఒక్క బీడీ కార్మికులు బీడీ చేసేవాళ్ళకు దేశంలో ఎక్కడో రూపాయి నెలకు 2,000 చొప్పున టెన్షన్ ఆ టేకర్ ఇక్కడ ఇవ్వడం కానీ మన ప్రభుత్వం 2,000 రూపాయలు బ్యాంకుల అకౌంట్లో పడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అట్లనే 10,000 బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. ఎవడన్నా తాగుబోతుంటే వాడు ఇచ్చిపెట్టి పోతే ఉంటారు ఉంటే లేదా దేవుడి మీద ఉంటే ఇంటి మీద ఉంటే అన్నదమ్ములకు తల్లిదండ్రులకు భారం కావద్దని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు ఒక తండ్రి గారు ఒక అన్నగా 2,000 రూపాయలు ఇస్తున్నాడు ఒంటరి మహిళకు. అంటే ఈ రకంగా ప్రతి మహిళకు ఏదో రకంగా ఆసరా అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆఖరి పండుగ ఉన్నోళ్ళందరికీ లేదని చెప్పి బతుకమ్మ కూడా బతుకమ్మ చేరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం. బతుకమ్మ కూడా బతుకమ్మ చేరిస్తుంది. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వం. అయినా కానీ మరి అడగక్కడే చూస్తుంటే ఎట్లా అయిపోయిందంటే పెట్టనమో తల్లి అయిపోయింది. పెట్టనమో పెట్టకుండా ఏమైనా అంటే ఇన్ని చేస్తుంటే మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించేది చాలా మంది ఒక ఫేషన్ అయిపోయింది.
చాలా మందికి ఒక ప్రశ్న, ఈ ప్రభుత్వం చేసిన ధైర్యంగా చెప్పాలనుకున్నాం ఇవాళ పట్టిక సాటి కూర్చొని ఇందాల కలిసి చెప్పుడు కాదు. ఇవాళ టీవీలో ఉన్నారు, వీళ్ళు పెద్ద పెద్ద ఛానల్ అనుకుంటారు, తప్పు మాట్లాడుతూ కొద్దిగా జెండాకెక్కిస్తారు. ఇలా ధైర్యంగా చెప్పాలనుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. దీంట్లో మనది భారతదేశం ఫెడరల్ వ్యవస్థ, కేంద్రం రాష్ట్రం అన్నింటి ఉండాలి, కలిసి పనిచేయాలి, దేశం సమగ్రత ఉండాలి, దేశం బలం ఉండాలి. అందుకే మనం ముఖ్యమంత్రి గారు ఆర్టికల్ 370 మనం ఆమోదం తెలిపినాం. కానీ అట్ ద సేమ్ టైం అక్కడికి వస్తున్న నిధుల కంటే ఎన్నో రోజులు ఎక్కువ మన తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఖర్చు పెడుతుందని చెప్పి మాత్రం ధైర్యంగా చెప్పాలి. రెండవది, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు కేంద్రానికి ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్తుంది. తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం సంపద పెంచాలి, పేదలకు పంచాలి అనేది ధ్యేయం. ఈ రకంగా మనం అన్ని రకాలుగా మన దగ్గర వ్యాపారాలు కానీ పరిశ్రమలు కానీ ఇలా పెంచుకొని 24 గంటలు కరెంట్ ఇచ్చి ప్రతిదీ నడిచేలా చూసుకొని మన రైతులను ఆదుకొని అదేవిధంగా సంక్షేమ వైపు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇలా దేశంలో కొన్ని 3-4 బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి. 29 రాష్ట్రాలు ఉంటాయి, 29లో బలంగా ఉన్నది మన. ఇవాళ కేంద్రానికి దేశానికి ఒక వెనుకలాగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. మనం అన్ని రకాలుగా మన రాష్ట్రం నుంచి నిధులు కేంద్రానికి కూడా ఇస్తా ఉన్నాం. అక్కడ నుంచి మళ్ళీ మన కొత్త జిఎస్టీ ద్వారా మన రకరకాలుగా వస్తుంటే స్కీమ్లో, ప్రతి స్కీమ్లో కూడా తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది. ఇక్కడ నుంచే పైసలు పోతాయి, అక్కడ వచ్చేదానికి మళ్ళీ మనం యాడ్ చేస్తూ ఉంటాం. అంతకుముందు ఎన్నైతే చదివేస్తో ఇంతకుముందు చెప్పిన తల్లి పిల్లల సంక్షేమం కోసం మనం ఇచ్చే డబ్బులకి ఒక 170 కోట్లు వచ్చినాయి. మనం 170 కోట్లు ఇచ్చి అదనంగా ఇప్పుడు 140 కోట్లు ఎక్కువ పెట్టింది మన ప్రభుత్వం. అదనంగా ఎప్పుడూ అంతకుముందు ఏ ప్రభుత్వం కంటే 140 కోట్ల రూపాయలు ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం మరి మీరందరూ కూడా దయచేసి ఆశీర్వాదించాలి కేసీఆర్ గారిని. మరి ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. ఇంత గొప్ప పథకాలు తీసుకొచ్చి ఎవరికి ఆలోచన రాలే. 5,000 ఇచ్చిన లేదు, అటువంటిది కదా 1,00,000 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం